హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే కళ్యాణ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ సైడ్ ఒక బుక్ స్టాల్ కనపడుతుంది. అక్కడ తను రాసిన బుక్ కూడా ఉంటుంది. అది చూసిన కళ్యాణ్ ఎంతో సంతోషంగా ఆ బుక్ కొనాలి అని చెప్పి అడుగుతాడు. ఎంత అది అని చెప్పి అడుగుతాడు. చెప్తే అది 20 రూపీస్ అని చెప్పి చెప్తాడు. ఆ 20 రూపీస్ కూడా తన జోబిలో ఉండవు. అందువల్ల ఈ బుక్ మరలా వచ్చి తీసుకుంటాను, కొంచెం దాచిపెడతారా అని అడుగుతాడు. అంతలో ఆ షాపు పర్వాలేదు సార్, తీసుకోండి, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి, మీరు బాగా సక్సెస్ అవుతారు. ఆ బుక్లో ఉన్న మీ ఫోటో చూస్తేనే అది మీరు రాసిన కవిత బుక్ అని చెప్పి అర్థమవుతుంది. నాకు మీ మీద నమ్మకం ఉందిలేండి, తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్తాడు. అంతలో ఇంట్లో రాజ్ ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటాడు. రాజ్ ధాన్యలక్ష్మి ఎదురు వచ్చి రాజ్ అని చెప్పి అంటుంది. దానికి రుద్రాణి ఆఫీస్కి వెళ్తున్నావా రాజ్ అని కూడా అడుగుతుంది. అందుకు రుద్రాణిని స్వప్న ఎదురు బాగోలేదు కళ్యాణ్, ఎదురు బాగోలేదు రాజ్, కొంచెం సేపు కూర్చొని వాటర్ తాగి వెళ్ళు అని చెప్పి అంటుంది. దానికి ధాన్యలక్ష్మి, వెళ్ళు రాజ్, నువ్వు కాకపోతే ఇంకెవరు వెళ్తారు, నువ్వు వెళ్ళి ఆ రాజ్యాన్ని రాకుమారిల్లా పరిపాలించు అంటుంది. అందుకు అమ్మమ్మగారు ఏంటి ఆ వెటకారం అంటుంది. అందుకు అపర్ణ, ధాన్యలక్ష్మి ఏమన్నావు, రాజ్కే కదా పట్టం కట్టాము, 100 సంవత్సరాల వేడుకల్లో కూడా మరి పరిపాలించాలి కదా అని చెప్పి అంటుంది. దానిలో నీకేంటి ఈ చెంచాకి అభ్యుద్ధరం అని చెప్పి అడుగుతుంది. అందుకు ధాన్యలక్ష్మి, అక్కడ నా కొడుకేమో బ్రతుకు తెరువు అంటూ రోడ్డు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు, రాజు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు, ఒకే ఇంటి బిడ్డల్లో ఇంత భేదం ఏంటి అక్క అని చెప్పి అంటుంది. అందుకు అపర్ణ, వాడిని రోడ్లు పట్టుకుని తిరగమని మేము చెప్పామా, ఎవరు చెప్పారు, ఇంటికి వస్తాను అంటే ఎవరు వద్దన్నారు, నా కొడుకు వెళ్ళి పిలవలేదా, పిలిస్తే వాడు రానందుకు ఎవరినైనా ఏం చేయమంటావు అంటుంది. అంతలో ప్రకాశం వచ్చి, ఏమైందే నీకు ఇలా మాట్లాడుతున్నావు, ఈ మందర ఏమైనా నేర్పిందా ఏంటి అని చెప్పి రుద్రాణిని చూపిస్తూ అడుగుతాడు. ధాన్యలక్ష్మి, మీరు ఆపండి, అంతలో ధాన్యలక్ష్మి, మీరు ఆపండి, మీరు మీ మతిమరుపు వల్ల ప్రతి దానికి మీ అన్నగారి మీద ఆధారపడి ఈరోజు ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పి అంటుంది. అందుకు అమ్మమ్మ గారికి కోపం వచ్చి, ఏమైందే నీకు, అతుకుల చీర కట్టుకున్నావా ఏంటి, తిండి లేక విలవిలలాడుతున్నావా ఏంటి అని చెప్పి అడుగుతుంది. అందుకు ధాన్యలక్ష్మి, అత్తయ్య, మీరు కూడా ఇద్దరు కోడళ్ళు ఉంటే అక్కని ఒకలాగా నన్ను ఒకలాగా వ్యత్యాసంగానే చూస్తున్నారు అంటుంది. నాకు అన్యాయం జరుగుతున్నా మీరు పట్టించుకోవడం లేదు అని చెప్పి అడుగుతుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా, మీ మనవరాలు కావ్య భర్తని అత్తని తన వైపు తిప్పుకుంది, ఈ ఆస్తిని ఐశ్వర్యాన్ని తను రాజు మాత్రమే అనుభవించాలని అనుకుంటుంది అని చెప్పి అంటుంది. అందుకు అమ్మమ్మగారు, ఇదేదో అనామికను ఆవహించిన భూతంలా ఉంది, ఈ వయసులో రాకూడని ఆలోచనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో దీనికి అని చెప్పి అంటుంది. అంతలో అపర్ణ, నీ కొడుకు రోడ్డున పడ్డాడు నిజమే, వెళ్ళి తీసుకురా, దమ్ముంటే తీసుకువచ్చి ఆఫీస్కు పంపించు, అది మాత్రం చేత కాదు కానీ నా కొడుకు వెళ్తుంటే ఎదురు వచ్చి నువ్వు ఒక దరిద్ర దేవతని తీసుకువచ్చి గొడవ పెడుతున్నావేంటి అని చెప్పి అడుగుతుంది. ఏమో నాకు తెలియదు దానికి ధాన్యలక్ష్మి, ఏమో నాకు తెలియదు, సమాధానం చెప్పండి అంటుంది. అంతలో సుభాష్, ఏం కావాలమ్మా నీకు అని చెప్పి అడుగుతాడు. అందుకు ధాన్యలక్ష్మి, నా కొడుక్కి న్యాయం కావాలి, ఏం న్యాయం కావాలో చెప్పు అని చెప్పి సుభాష్ అడుగుతాడు. ఈ ఆస్తిని ముక్కలు చేయండి, మీ ఆస్తి మీరు తీసుకోండి, మా ఆస్తి మాకు ఇస్తే నేను నా కొడుక్కి ఇచ్చుకుంటాను అని చెప్పి అంటుంది. అంతలో అమ్మమ్మ గారు, ఏం మాట్లాడుతున్నావు, ఇది తరతరాల నుండి వస్తున్న ఉమ్మడి ఆస్తి అనగానే ప్రకాశం, నీ వల్లే నా కొడుకు కాపురం పోయింది, నీ వల్లే నా కొడుకు రోడ్డున పడ్డాడు అని చెప్పి ధాన్యలక్ష్మిని కొట్టబోతాడు. అంతలో సుభాష్ ఆపుతాడు. దానికి ధాన్యలక్ష్మి, ఆగిపోయారే, కొట్టండి, మీలాగే మీ కొడుకు కూడా అన్న అడుగుజాడుల్లో నడవాలా, వాడు ఇంటికి వచ్చేలోపు ఈ ఇద్దరు కోడళ్ళు ఆస్తిని మింగేస్తారో లేక పుట్టింటికి దారపోస్తారో లేక గుప్పెట్లో పెట్టుకుంటారో ఎవరికి తెలుసు అంటుంది. అంతలో రాజు, పిన్ని, నన్ను కూడా తల్లిలాగే కదా పెంచావు, నా గురించి నీకు తెలియదా అని చెప్పి అంటాడు. దానికి కావ్య, చిన్నత్తయ్య, మీరు ఆస్తులు పంచుకోండి, ఏమైనా చేయండి, నా భర్త వ్యక్తిత్వాన్ని అవమానించకండి అని చెప్పి అడుగుతుంది. అందుకు ధాన్యలక్ష్మి, కావ్య, నువ్వు బయట నుండి వచ్చావు, బయట నుండి వచ్చిన దానివి బయట దానివిలాగే ఉండు అని చెప్పి అంటుంది. అందుకు స్వప్న, మీరు కూడా బయట నుండే కదా వచ్చారు, మీరేమన్నా లోపల నుంచి ఊడిపడ్డారా ఏంటి, మీరు ఒక ఇంటి కోడలుగానే వచ్చారు అని చెప్పి అడుగుతుంది. అంతలో ప్రకాశం, ఆస్తిలో వాటాలు పంచడాలు ఏమీ ఉండవు, ఇప్పటికే అనామికలా నోటికి వచ్చినట్టు మాట్లాడావు, దాని బ్రతుకులాగే నీ బ్రతుకు కూడా మట్టి కొట్టుకుపోతుంది అంటాడు. అంతలో అమ్మమ్మ గారు, ఆస్తి పంపకం అనే మాట వస్తే ఇంటి పెద్దగా తీవ్రమైన డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంతలో తాతయ్య గారు వస్తారు. తాతయ్య గారు వచ్చి, ధాన్యలక్ష్మి అని చెప్పి అరుస్తాడు, ఈ ఆస్తి నాది,
అమ్మమ్మని భాగాలు చేయమని అడిగే హక్కు ఎవరికీ లేదు, అనుభవించడానికే గాని వాటాలు వేసుకొని వెళ్ళిపోవటానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. నేను బ్రతికి ఉండగా ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అందుకు స్వప్న, మా తాతయ్య గారు అని చెప్పి అంటుంది. అనగానే అమ్మమ్మ గారు, నీ సంగతి నేను తర్వాత చెప్తాను రుద్రాణి అని చెప్పి అంటుంది రుద్రాణితో. తాతయ్య గారు కళ్యాణ్ని తిరిగి ఇంటికి వచ్చే వరకు రాజ్ ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకుంటాడు అంతలో అని చెప్పి డెసిషన్ చేస్తాడు. అంతలో అపర్ణ, ఎవరు బాధ్యత తీసుకోకపోతే ఆఫీస్ పరిస్థితి ఏంటి మామయ్య గారు అని చెప్పి అడుగుతుంది. దానికి తాతయ్య, కానివ్వనివ్వు, దివాలా తీసినా పర్వాలేదు, నష్టపోయేది మీరే కదా, ఈ ప్రాబ్లం లేవనెత్తిన వారు ఇంతకింతకు అనుభవిస్తారు అని చెప్పి అంటాడు. అంతలో కావ్య, నాకు అభ్యంతరం ఉంది తాతయ్య అని చెప్పి అంటుంది. కవిగారు ఆఫీసుకు రాను అని ఇంట్లో ఉన్నప్పుడే నేను కవిగానే ఎదుగుతాను అని చెప్పాడే తప్ప ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటాను అని కవి ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళకపోతే కంపెనీ విలువలు పడిపోతాయి, ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను తాతయ్య గారు అని చెప్పి అంటుంది. దానికి రాజ్, నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అడుగుతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.